జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. హిందూ బంధువులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన న్యూస్ తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఎక్కడ కూడా ఈ న్యూస్ను స్కిప్ చేయకుండా న్యూస్ అంతా జాగ్రత్తగా చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీకు కంప్లీట్గా మ్యాటర్ అర్థం అవ్వాలని చెప్పేసి. ఓకేనా? నేను ఒక మాట చెప్తా. ఈ మధ్య అడ్డమైన ప్రతి గాడిద కొడుకు కూడా హిందువులు తేరగా దొరికినారన్నమాట. ఇవి బట్టి వాళ్ళు కారు కూతలు కూర్చారు హిందువుల మీద. హిందువులు ఎలాగూ వీళ్ళు ఐకమత్యంగా ఉండరు, అంటే కలిసిమెలిసి ఉండరు. వీళ్ళు కులాల పరంగా, వర్గాల పరంగా, వర్ణాల పరంగా, భాషల పరంగా, ప్రాంతాల పరంగా వీడిపోయి బతుకుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళను మనం మార్చడం చాలా తేలిక అన్న భావన ఈ ఏడాది మతాలకైతే ఉండదు. ఏది మతం మార్చడం, అది నిజంగా కూడా. ఇంకోటి ఏం తెలిసిన, ఈ లవ్ జిహాద్ అని ఇట్లా రకరకాలుగా మన ఆడబిడ్డలను ట్రాప్ చేసి పెళ్లిళ్ళు చేసుకొని మతం మారుస్తారు. అది కూడా మీకు తెలుసు కదా. సరే, మన హిందూ మతానికి ముస్లింలు క్రిస్టియన్ల కన్నా, ఒక మాట మనం ఓపెన్గా పక్కాగా 100% చెప్పుకోవాలంటే, ముస్లింలు క్రిస్టియన్ల కన్నా సెక్యులర్ హిందువుల మూలంగానే ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ముడాకుడులు హిందువులుగానే పుట్టుంటారు, పేర్లు కూడా మన పేర్లే ఉంటాయి. పైగా ఏంటంటే, మనం ఏదైనా దేశం కోసం, హిందుత్వం కోసం మాట్లాడుతూ ఉంటే ఏది బత్తాయి గాళ్ళు అనడము, లేకపోతే చెడ్డి వాళ్ళు అనడము, రకరకాల మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇంతకు వీళ్ళ డిఎన్ఏలో ఎవరు రక్తం ఉండదో, వీళ్ళు ఈ బ్రీడ్ యాడ్ నుంచి వచ్చిందో నాకు అర్థం కాల. ఏమన్నా కల్తీ అయిందా ఏంది అనేది నాకు అర్థం కాదు. లేకపోతే ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, నిజాయితీగా గర్వంగా వాళ్ళు ముస్లిం లాగానే బతుకుతారు, వాళ్ళు ఉంటారు. నిజంగా వాళ్ళకైతే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. వాళ్ళతో అయితే మనం పోటీ పడలేం ఆ విషయంలో మాత్రం. క్రిస్టియన్స్ చూడండి, వాళ్ళు మతం మార ముందు వరకు వీళ్ళలాగానే అసలు ఏం పట్టించుకోరు, ఏం తెలియదు వాళ్ళకు. కానీ వాళ్ళు ఎప్పుడైతే క్రిస్టియానిటీని తీసుకుంటారో సంకలకి బైబిల్ వచ్చేస్తుంది. ఆ బైబిల్ పెట్టుకుని ఆధారం అయ్యేటప్పుడు కంపల్సరీ చర్చికి పోతారు. మనోళ్ళు ఎంతమంది పోతుందే గుడికా? కనీసం దేవుడు దండవన పెడతారా రోజా? లేదే. ఇంక చూడండి, మళ్ళీ వీళ్ళు ఏంటంటే, ఎవరైతే దేశం కోసం, ధర్మం కోసం బతుకుతూ ఉంటారో వాళ్ళని ఎగతాళి చేసినట్టు మాట్లాడతారు. ఇంకొక్కడ ఒక మాట చెప్పాలా, ఎవరైనా బొట్టు పెట్టుకున్నారనుకో, ఓయ్ ఈ బొట్టు పెట్టుకున్న వాళ్ళు అసలే నమ్మకూడదు రే అట్టోళ్ళు ఎవరైనా మీ ముందు కనపడితే మెట్టు తీసుకొని మూతి పనులు రాలగొట్టండి, 32 పనులు. ఏమంటారా? ఇట్టాటి ముండా కొడుకులే మనకు దరిద్రం. ఇట్టాటి వాళ్ళ వల్లే మనకి ఈ మాదిరి మనకు లేనిపోయినట్టు వచ్చి పడతాయి. ముందు ఇప్పుడు మన శరీరంలో వైరస్ ఉంటుంది, ఖచ్చితంగా దీన్ని తొలగించాలి. ఆ రాచకుండా అయితే దాన్ని అయితే పుణ్యం తొలగించాలి. తొలగించేనే మనం బాగుండేది. లేకపోతే ఇట్లా వాళ్ళందరినీ మనం వెనకేసుకొని వచ్చామనుకో, వాళ్ళు ఇప్పుడు ఈ దేశం ఎవరియా ముందా? హిందువులదే కదా. హిందువుల దేశం ఇది. హిందూ రాజుల చక్రవర్తులు ఈ దేశాన్ని పరిపాలించారు. మనలో మనం సరిగ్గా లేక, ఐకమత్యంగా లేక వీళ్ళు కొట్టాడుకొని తెచ్చి, ఎవరు బయట దేశాల నుంచి వచ్చినటువంటి ఈ మొగలాయలకు, తర్వాత వచ్చేసి బ్రిటిషర్లకు, వాళ్ళ కింద మనం ఊడియం చేయాల్సి వచ్చింది. అంటే బానిస బతుకులు బతకాల్సి వచ్చింది. ఏది మనం అందరం ఒకటిగా లేక. ఇంకన్నా తెలివి తెచ్చుకొని ఒకటిగా బతితే సంతోషం. సరే, ఇంక అసలు పాయింట్కి వస్తే, 2 రోజుల క్రితం అమెరికా బిలియనీర్ అయినటువంటి ఎలన్ మస్క్ ఒక సంచలన నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చినాడు. అది ఏందయ్యా అంటే, భారతదేశంలోనూ అదేవిధంగా నేపాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచి ఓటర్లను ప్రభావితం చేయడానికి మన భారతదేశానికి, అదేవిధంగా నేపాల్కు పెద్ద మొత్తంలో అమెరికా నిధులు అందించిందంట. అది కూడా రహస్యంగా నిధులు అందించడం ఇక్కడ గమనార్హం అన్నమాట. ఆ నిధులను అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి ఈ జో బైడెన్ ప్రభుత్వం ఈ అమెరికన్ ఎయిడ్ అనే సంస్థ ద్వారా భారత్ మరియు నేపాల్కి అయితే పంపించారు. అయితే ఆ నిధులను భారత్ మరియు నేపాల్ దేశాల్లో ఎవరికి పంపించారో ఇంతవరకు అయితే తెలియలే. రేపు ఎల్లుండే ఈ విషయం కూడా తెలిసిపోతుంది, దాంట్లో అయితే డౌట్ ఏం లే. అయితే ఒకటి మాత్రం నిజం, అదేందయ్యా అంటే, అమెరికా అధికారులు చెబుతున్నటువంటి వివరాలను బట్టి భారత్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూల్చడానికి, అదేవిధంగా నేపాల్లో పెద్ద ఎత్తున మత మార్పిళ్ళు చేయడానికి ఈ అమెరికన్ జో బైడెన్ ప్రభుత్వం ఈ అమెరికన్ ఎయిడ్ ద్వారా భారత్ మరియు నేపాల్ దేశాల్లోకి ఈ నిధుల వరదనైతే పారించిందంట. అర్థమవుతుందా? ఒకటి భారతదేశంలో మోడీ గవర్నమెంట్ పడగొట్టాలి, రెండోది వచ్చేసి నేపాల్లో విపరీతంగా మత మార్పిళ్ళు చేయాలి. తద్వారా ఏంటంటే వాళ్ళ ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, మయన్మార్ నుంచి వచ్చి రోహింగ్యాలు కావచ్చు, అడ్డోది ఉండదు, ఇష్ట ప్రకారం వచ్చేస్తారు అంతా కూడా. ఏడ చూసినా వాళ్ళే ఉంటారు. వాళ్ళ జనాభా పెరిగిపోతుంది, మన జనాభా తగ్గిపోతుంది. అప్పుడు ఎవరు బలపడతారు? కాబట్టి మీకు అర్థమవుతుంది కదా లాజిక్. ఈ రాజకీయ దురుద్దేశంతో ఇట్లాంటి చర్యలకు అన్నిటికీ పాల్పడినారు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఈ విషయం పైన నేపాల్ ఎంపీ అయినటువంటి దావల్ శంషేర్ రాణా తీవ్రంగా స్పందించాడు. ఈ విషయం పైన ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించేందుకు ఈ దావల్ శంషేర్ రాణా సిద్ధమవుతారు. ఈ సందర్భంగా ఈ దావల్ శంషేర్ రాణా మాట్లాడతా, నాకు తెలుసు నేపాల్లో ఏదో జరుగుతుందని చెప్పేసి నేను ముందుగానే ఊహించిన. నేపాల్లో పెద్ద ఎత్తున ఈ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి ఈ మత మార్పిళ్ళు చేస్తా ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, నేపాల్ పైన ఏదో కుట్ర జరుగుతుందని చెప్పేసి. గత 4 సంవత్సరాల కాలంలో అమెరికా నుంచి నేపాల్కు $100 మిలియన్ నిధులు వచ్చినాయి. ఈ నిధులను పూర్తిగా మత మార్పుల కోసమే ఖర్చు చేశారు. ఇది 100కి 100 పాళ్ళు నిజము. డబ్బులు ఖర్చు పెట్టి మత మార్పులు చేయడానికి
ప్రయత్నం చేశారు. కానీ ఈ సమయంలో భారత ప్రభుత్వం, భారత్లో ఉన్నటువంటి హిందూ సంస్థలు మమ్మల్ని ఆదుకున్నాయి. అయితే నేపాల్లో హిందువులను మతం మార్చడం ద్వారా ముందు నేపాల్ను ఒక సెక్యులర్ దేశంగా మార్చేందుకు వీళ్ళందరూ కూడా విఫలయత్నం చేశారు. సెక్యులర్ దేశం అయిన తర్వాత నేపాల్ను హిందూ వ్యతిరేక దేశంగా మార్చాలని కుట్రలు పన్నారు. అందుకే అమెరికా సంస్థ $100 మిలియన్ ఎయిడ్ను నేపాల్కైతే రహస్యంగా పంపించింది. అంతేకాదు భారత్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నాడు కదా, ఆ కాలంలో భారత్ నుంచి 1400 బిలియన్ రూపాయలు నేపాల్కి అయితే వచ్చాయి. ఆ డబ్బును కూడా కేవలం మత మార్పిడికి మాత్రమే ఉపయోగించారు. అయితే ఈ నిధులు నేపాల్లోని ఏ సంస్థలకు చేరుతున్నాయో, ఏ వ్యక్తులకు చేరుతున్నాయో ఇంకా అయితే తెలియలా. ఈ విషయంలో మేము భారత సాయాన్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. అంతేకాదు వచ్చే నెల నుంచి నేను ఒక మహా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నా. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ప్రారంభించినాం. ఈ ఉద్యమంలో లక్షలాది మంది నేపాల్ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈ విషయంలో మాకు సహకరిస్తామని చెప్పేసి భారత్లోని హిందూ సంస్థలు ఇప్పటికే మాకు హామీ ఇచ్చాయి. అంతేకాదు ఈ విషయం పైన ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా స్పందించాలా. నేపాల్ను తిరిగి హిందూ రాజ్యంగా మార్చుకునేందుకు ప్రారంభమవుతున్నటువంటి ఈ ఉద్యమానికి హిందువులందరూ కూడా కలిసి ఊపిరిలోదాలా అని చెప్పి మాట్లాడినాడు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మా శక్తి ఉన్నంత వరకు అది మేము ఏదైతే చేయగలుగుతామో అంత సపోర్ట్ కూడా ఖచ్చితంగా చేస్తాం. ఈ ఉద్యమం నేపాల్ను హిందూ దేశంగా ప్రకటించడం కోసం మాత్రమే కాదు, నేపాల్లో ఉన్నటువంటి మత మార్పిడి మాఫియా ముఠాలను తరిమేయడానికి కూడా ఉపయోగించుకుంటున్నామని చెప్పి మాట్లాడాడు. వచ్చే నెల నుంచే ఈ ఉద్యమం ప్రారంభం కానున్నదంటూ నేపాల్లో మోస్ట్ ఫేమస్ ఎంపీ అయినటువంటి ఈ దావాల్ శంషేర్ రాణా స్పష్టంగా తెలియజేశాడనమాట. అర్థమైందా? అయితే మన దేశంలో కూడా అమెరికా నుంచి విడుదలైనటువంటి నిధులు ఎవరికి చేరినాయో తెలుసుకునేందుకు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. మీకైతే క్లారిటీ ఉంటుంది, అది ఎవరి చేతికి పోయింది, అది ఎట్టెట్ట పోతూ ఉంటాయి, ఎట్టెట్ట వాడుతూ ఉంటారు అనేది మీకైతే క్లారిటీ ఉంటుంది. కానీ ఆధారాలతో సహా ఈ దొంగలందరినీ పట్టుకోవాలి కదా, ఆ రోజు కూడా వస్తుంది, త్వరలో రావాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం. ఏమంటారా మిత్రులారా? ఏదేమైనా కూడా ఒక మంచి ముందడుగేస్తున్నటువంటి ఈ దావాల్ శంషేర్ రాణాకు ఖచ్చితంగా మనం అందరం హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే హిందువుల్లో ఐక్యమత్యం తీసుకురావాలా, హిందువులను బలవంతంగానో లేకపోతే ప్రలోభ పెట్టో ఏదో విధంగా మతం మార్చాలనుకుంటే ఈ గాడి ముండా కొడుకులు మాత్రం పిచ్చి కొట్టుడు కొట్టాల్సిందే, తన్ని తరమాల్సిందే. ఎందుకంటే తప్పు ఖచ్చితంగా తప్పనే చెప్పాలా. ఏమంటారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఓకే, అదేవిధంగా మిత్రులారా, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.